చాలా కాలం క్రితం దేవతలు మరియు రాక్షసులు అమరత్వం యొక్క అమృతం పొందడానికి సముద్రాన్ని మథనం చేయాలని నిర్ణయించుకున్నారు. వారు వాసుకి అనే సర్పాన్ని తాడుగా మరియు మందర పర్వతాన్ని మథనం చేసే కర్రగా ఉపయోగించారు. పర్వతాన్ని ఆదుకోవడానికి విష్ణువు ఒక పెద్ద తాబేలు రూపాన్ని తీసుకున్నాడు. వారు మథనం చేస్తున్నప్పుడు అనేక విలువైన సంపదలు మరియు జీవులు సముద్రం నుండి ఉద్భవించాయి. కాని వాటితో పాటు హాలాహల అనే ప్రాణాంతక విషం కూడా వచ్చింది. దాని పొగలో చాలా విషపూరితమైనవి. అది విశ్వాన్ని నాశనం చేయడం, స్వర్గం, భూమి మరియు పాతాళాన్ని కాల్చడం ప్రారంభించింది. దేవతలు మరియు అసురులు భయపడ్డారు. ఎవరూ విషం యొక్క శక్తిని భరించలేకపోయారు. వారు అన్ని సృష్టి ముగింపుకు భయపడ్డారు. వారు బ్రహ్మదేవుని వద్దకు పరిగెత్తారు. కాని ఒకే ఒక జీవి మాత్రమే వారిని రక్షించగలదని ఆయన చెప్పాడు, శివుడు. వారు శివుడిని సంప్రదించి ప్రమాదాన్ని వివరించినప్పుడు అతను ప్రశాంతంగా సహాయం చేయడానికి అంగీకరించాడు. సంకోచం లేకుండా అతను మొత్తం విషాన్ని తన అరచేతిలో తీసుకుని